సోషల్ మీడియా కూటమి సర్కారుని కుదిపేస్తోంది. మంత్రుల నుంచి నాయకుల వరకు కూడా వారు చేస్తున్న పనులని సోషల్ మీడియా కనిపెడుతోంది. ఏ చిన్న తేడా వచ్చినా కూడా ప్రజల ముందు పెడుతోంది. దీని వెనుక వైసీపీ ఉందా లేక సొంత పార్టీలకు చెందిన అసంతృప్తి నాయకులు ఉన్నారా అనేది ఇంకా తెలియకపోయినా కూడా గుండు గుత్తగా మాత్రం సోషల్ మీడియాని కట్టడి చేస్తే ఇక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాపై చట్టం వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వర్షాకాల సమావేశాల్లోనే సోషల్ మీడియాపై చట్టం రావాలని అనుకున్నారు. దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని గత కేబినెట్ సమావేశంలోనూ చెప్పారు. అంతేకాకుండా ఈ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బిల్లు రెడీ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ విషయం నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సోషల్ మీడియాపై చట్టం చేయాలని సరికాదని సీనియర్ అధికారుల సూచనలని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కొంతవరకైతే వాయిదా వేసింది. అయితే ప్రధానంగా సోషల్ మీడియా అనేది ఐటీ చట్టం పరిధిలోకి వస్తుంది. దీనిని కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. దీనికి భిన్నంగా రాష్ట్రాల్లో చట్టం వేసినా కూడా దానికి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అయితే గత నెలలోనే కేంద్రం రాష్ట్రాలకి కొన్ని సూచనలు చేసింది. సోషల్ మీడియాపై ఎవరూ చట్టాలు చేయడానికి వీల్లేదని, ఏదైనా ఉంటే తామే చూసుకుంటామని కూడా పేర్కొంది. పైగా ఇదే సమయంలో సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియాని భావ ప్రకటన స్వేచ్ఛగా పేర్కొంది. మరోవైపు నేపాల్లో చెలరేగిన అల్లర్ల వెనుక సోషల్ మీడియా దిగ్భ్రందనం ప్రధాన కారణంగా మారింది. ఈ పరిణామాల క్రమంలోనే రాష్ట్ర సర్కారు సోషల్ మీడియాపై చట్టం చేసేందుకు వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. వాస్తవానికి తెర వెనుక సోషల్ మీడియా వ్యక్తులపై కేసులు పెడుతున్నారు, పోలీసులతో కొట్టిస్తున్నారు. వీటిపై రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా స్పందిస్తోంది. మొత్తంగా క్షేత్ర స్థాయిలో ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది అన్నదైతే వాస్తవం. ఇప్పుడు లేనిపోని చట్టం తీసుకువచ్చి మరింత ఉక్కుపాదం మోపితే అది మరీ ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుందన్నదే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు పూర్తిగా చట్టం జోలికి పోకుండా ఉండాలని నిర్ణయించుకోవటం గమనార్హం.